గుడ్ ఈవినింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? టైంని అయితే నేను ఒకటే చెప్తున్నాను, టైంని వేస్ట్ చేయొద్దు. మనకి పోస్ట్ పోన్ చేస్తారు, టైం పెంచుతారు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఉన్న టైంలో మనం ఎలా చదువుతున్నాము, ఏం చదువుతున్నాము, చదివింది ఎంతవరకు మనకు వస్తుంది, ఇలాంటిది ఆలోచించండి. టైం పోస్ట్ పోన్ చేస్తుందని టైం అయితే వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్స్లో రావట్లేదు, న్యూస్లో కూడా కరెక్ట్ న్యూస్ రావట్లేదు. సో మనం దాని గురించి ఆలోచించకూడదు. ఉన్న టైంని మనం ఎలా యూస్ చేసుకుంటాం, మనం ఎలా చదువుకోవాలి, ఇది మాత్రం ఆలోచించండి. సో ప్రాక్టీస్ చేయడానికి, ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి చూడండి. 10th క్లాస్ ఆల్రెడీ నేను నా నోట్స్ కూడా మీకు నోట్స్ ఇచ్చాను, భారతదేశం భౌగోళిక స్వరూపాలు. అయితే ఇది నాకు మా నెట్ సెంటర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఉంటే నాకు తీసి ఇచ్చారు. ఎక్కడి నుంచి మెటీరియల్ అని అడుగుతున్నారు చాలామంది. వాళ్ళు తీసి నాకు ఇచ్చారు, అంటే తెలిసిన వాళ్ళ ద్వారా నాకు ఇచ్చారనమాట. సో బాగున్న బిట్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను చదువుకుని మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? వీలైతే చూడండి, చూసి ఒకసారి చదివినట్టు ఉంటుంది. ఒక 5 minutes అంతే కదా. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు బాగా గుర్తుంటుంది. మనం ఎంత చదివినా ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ లెసన్ చూడండి. భారతదేశం భౌగోళిక స్వరూపాలు. భారతదేశం భౌగోళిక స్వరూపాల్లో వచ్చి మనం ఈ లెసన్ ఆల్రెడీ చదివేసాం, ఇప్పటికీ చదివేసి ఉంటారు. సో బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి యూజ్ అవుద్ది, అంతే నా ఉద్దేశం. ఓకేనా? చూడండి, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని పర్వతాలు. ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఇక్కడ చూడండి, సహ్యాద్రి పర్వతాలు, నీలగిరిలు, తూర్పు కనుమలు, ఇవన్నీ మనకు పీఠభూమికి సంబంధించినవి. కానీ ఆరావళి పర్వతాలు ఎక్కడుంటే రాజస్థాన్, ఉత్తర భారతదేశానికి సంబంధించింది. సో ఇది మాత్రం మనకి సంబంధం లేదు, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేదు. ఓకే, ఆరావళి పర్వతాలు మెయిన్ ఎక్కడ ఉంటాయంటే రాజస్థాన్ ప్రాంతం. ఈ క్రింది ఏ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దును పంచుకోవడం లేదు? తెలంగాణ పంచుకుంటుంది, తమిళనాడు, ఒరిస్సా కూడా ఉంటుంది. కానీ మహారాష్ట్ర సరిహద్దును పంచుకోదన్నమాట. బృహత్ హిమాలయాలు, అత్యున్నత హిమాలయాల్ని బృహత్ హిమాలయాలు అంటారు. హిమాలయాలు 3 రకాలు కదా, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. బృహత్ హిమాలయాలు అంటే హిమాద్రి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మిష్మి కొండలు గల రాష్ట్రం. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది, పేజ్ నెంబర్ 7లో. ఇక్కడ త్రిపుర అని ఇచ్చారు. త్రిపురలో కూడా మిష్మి కొండలు ఉంటాయి, కానీ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్ ఇవ్వకుండా త్రిపుర ఇస్తే త్రిపురకు కూడా పెట్టండి, కానీ అరుణాచల్ ప్రదేశ్ ఇస్తే మాత్రం మనం అరుణాచల్ ప్రదేశ్కి ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ క్రింది వాళ్ళలో హిమాలయ నది, గోదావరి, కృష్ణ, మహానది ఇవన్నీ దక్షిణ భారతదేశంలో ప్రవహించిన నదులు. హిమాలయ నది ఏదంటే సింధు. సహ్యాద్రులు అని వీటిని అంటారు. సహ్యాద్రులు అంటే పశ్చిమ కనుమలని సహ్యాద్రులు అంటారు, గుర్తుపెట్టుకోండి. పశ్చిమ కనుమలని సహ్యాద్రులు అంటారు. అన్నామలై కొండల్లో ఎత్తైన శిఖరం అనైముడి. ఎంత? పేజ్ నెంబర్ 10లో ఉంటుంది. 2695 మీటర్లు, 2695, 2695 మీటర్లు. ఇవి మనం కన్ఫ్యూజ్ అవుతాం, అందుకనే 2 times చదివాను. మీరు కూడా ఎన్నిసార్లు చదివిన ఎలా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దిగువ హిమాలయ దిగువ భాగంలో రాళ్ళు, గులకరాళ్ళతో కూడిన ప్రాంతం బాబర్. నేనైతే ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే, బాబర్ గులకరాళ్ళు ఏరుకుంటూ ఉంటాడు. అంటే మనం ఒక బిట్టు మర్చిపోకుండా ఉండటానికి మనం ఏదైనా కోడ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? బాబర్ అనమాట. గులకరాళ్ళతో కూడిన సచ్ఛిద్ర ప్రాంతం బాబర్. భారత ప్రామాణిక కాలానికి గ్రీనిచ్ కాలానికి మధ్య తేడా 5:30 గంటలు. తెలిసిందే కదా, 5:30 గంటలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తప్పుగా ఉంది ఏంటో చెప్పమన్నాడు. జమ్మూ కొండలు, జమ్మూ కాశ్మీర్. మిష్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా. కొచ్చార్ అస్సాం. పాట్కాయ్ ఉత్తరప్రదేశ్. ఇది పేజ్ నెంబర్ 7. మనం ఒకసారి టెక్స్ట్ బుక్లో చూద్దాం. ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు, అస్సాంలో కచార్. నెక్స్ట్ జమ్మూలో జమ్మూ కొండలు అంటారు. ఇక్కడ మనకి ఏమిచ్చారు? పాట్కాయ్, నాగా కొండలు, మణిపురి కొండలు, ఇవన్నీ పూర్వాంచల్ పర్వతాలకు ఉన్న పేర్లు, కాబట్టి ఇది రాంగు, ఉత్తరప్రదేశ్ కాదు. నెక్స్ట్ ఊటీ, దీని ఉదగమండలం అంటారు. ఈ క్రింది పర్వతాల్లో ఉంది, నీలగిరి పర్వతాల్లో ఉంది. సిమ్లా, నైనిటాల్, ముస్సోరీ వంటి వేసవి విడిది స్థావరాలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? హిమాచల్ ప్రాంతం.
హిమాద్రిలో అత్యున్నత హిమాలయాలు ఉంటాయి. ఓకేనా. హిమాచల్ అంటే దిగువ శ్రేణి, రెండవ శ్రేణి హిమాచల్ అనేది గుర్తుపెట్టుకోండి. 3 రకాల్లో రెండవ శ్రేణి హిమాచల్. ఇక్కడే సిమ్లా, నైనిటాల్, ముస్సోరీ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఆరావళి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో గల ఎడారి. ఆరావళి ప్రాంతంలో చెప్పుకున్నాం కదా, రాజస్థాన్ థార్ ఎడారి. చెన్నై, ఢిల్లీ నగరాల మధ్య పూర్తి తేడాగా కనిపించే అంశం. చెన్నై, ఢిల్లీకి మధ్య రెయిన్బోలో వ్యత్యాసం ఉంటుంది. టెక్స్ట్లో ఉంది, ఒకసారి టెక్స్ట్ చదివిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. మన దేశానికి సహజ రక్షణ కవచాలు అని భావించడానికి కారణమైన పర్వతాలు హిమాలయాలు. రాజస్థాన్ ఎడారిలో ప్రవహించేది లూని నది, అంతర్వాహిని నది అంటారు కదా, లూని అనమాట. లక్షద్వీపాల భౌగోళిక సరిహద్దు నది విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో టెట్లో కానీ డిఎస్సిలో కూడా చాలాసార్లు అడిగారు. ఈ క్రింది వాళ్ళలో భారతదేశం గుండా పోతున్న రేఖ కర్కట రేఖ. కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుంది కర్కట రేఖ. ఉదక మండలంగా ప్రసిద్ధి చెందింది ఊటీ. లక్షద్వీపులు ఈ కింది సముద్రంలో ఉన్నాయి, అరేబియా సముద్రంలో. మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి భాగాలు భారతదేశానికి సంబంధించి క్రింది వాళ్ళలో భాగాలు. మాల్వా, దక్కన్ పీఠభూమి అంటే ద్వీపకల్ప పీఠభూమి. ఓకేనా. ఇవన్నీ హిమాలయాలు, ఇదంతా ఉత్తరానికి సంబంధించింది కాబట్టి ఎడారి ప్రాంతం ఇది ఎంత కాదు, ద్వీపకల్ప పీఠభూమి. నెక్స్ట్ తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ చింతపల్లి. ఎక్కడ ఉందంటే అరోమా కొండ దగ్గర ఉంది. చింతపల్లి అరోమా కొండ దగ్గర ఉంది. భారతదేశ దక్షిణ అంచు నికోబార్ దీవులోని దీనికి దగ్గరగా ఉంది. నికోబార్ దీవులో దక్షిణపు అంచు ఇందిరా పాయింట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇందిరా పాయింట్ లాస్ట్ టెట్లో వచ్చిన బిట్ ఇది. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతం దక్కన్ పీఠభూమి. భారత ద్వీపకల్పం ఈ భూభాగంలో ఉంది. గోండ్వానా. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే భారతదేశంలో గొడవలు అనేవి జరగవు, ఇలా పెట్టుకున్నాను అనమాట. గోండ్వానా, అంగారా, గోండ్వానా రెండిట్లకి మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంగారా ఇప్పుడు చదువుకునేటప్పుడు మనకి ఈజీగానే వస్తుంది. అక్కడ ఆప్షన్స్ పైపెచ్చు మన మీద కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొన్ని బిట్స్ మర్చిపోతాం, చదివిన బిట్ కూడా మర్చిపోతాం. భారత ద్వీపకల్పం ఏ భూభాగంలో ఉందంటే గోండ్వానా. గోండ్వానా అంటే భారతదేశంలో గొడవలు అనేది రావు. ఇలా గుర్తుపెట్టుకోండి. నాకు ఆ విధంగా నేను గుర్తుపెట్టుకున్నాను అనమాట. సో మీకు ఎలా ఇష్టమైతే అలా చెప్పుకోవచ్చు. గగ్గర్ నుండి తీస్తా వరకు విస్తరించిన మైదానం గంగా మైదానం. ఈ క్రింది వాళ్ళలో సరైన జత. కోంకణ తీరం ఆంధ్రప్రదేశ్ తప్పు. మలబార్ తీరం మహారాష్ట్ర. కోరమండల్ తీరం తమిళనాడు అన్నాడు తప్పు. సర్కార్ తీరం సరైన జత ఇవి. కోంకణ తీరం, మలబార్ తీరం ఇది సరైన జత అనమాట. కార్డమం కొండలు పశ్చిమ కనుమలు. భారతదేశం డాష్లో కలదు, ఉత్తరార్ధగోళంలో ఉంది భారతదేశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఏ పట్టణం గుండా పోతుంది? అలహాబాద్. ఇంకా చెప్పాలంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీర్జాపూర్ అని ఉంటుంది. అలహాబాద్ దగ్గర మీర్జాపూర్. భారతదేశానికి వాయువ్య దిక్కును గల దేశం పాకిస్తాన్. అన్నింటికంటే ఉత్తరాన గల హిమాలయ శ్రేణి. ఉత్తరాన అత్యున్నత హిమాలయాలు హిమాద్రి. హిమానీ నదాలు అంటే జీవనదులు పుట్టే హిమాలయ శ్రేణి హిమాద్రి. పిర్పంజాల్ మహాభారత పర్వత శ్రేణులు హిమాచల్కు సంబంధించింది. భారతదేశంలో ఋతుపవన శీతోష్ణ స్థితికి కారణమైంది హిమాలయాలు. సింధు నదీ పరివాహక ప్రాంతంలో అధిక భాగం ఈ దేశంలో ఉంది, పాకిస్తాన్. ఇప్పుడు మనం వారు జరగబోతుంది కదా, మన సింధు జలాలని పాకిస్తాన్కి వెళ్లకుండా ప్రజెంట్ ఆపారు. భారతదేశాన్ని ద్వీపకల్పం అంటానికి కారణం. ద్వీపకల్పం అంటే ఏంటి? 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటేనే ద్వీపకల్పం. ద్వీపం అంటే అన్ని వైపులా నీరు ఉంటుంది. ఓకే. ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా తూర్పు వైపుకి వాలి ఉంది. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణపు అంచు, చిట్ట చివరి అంచు కన్యాకుమారి. ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు భాగం, తూర్పులో ఏముంటుంది? చోటా నాగ్పూర్ పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమ భాగం మాల్వా పీఠభూమి, పశ్చిమ వైపున మాల్వా పీఠభూమి. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నది చోటా నాగ్పూర్ పీఠభూమి, అందుకనే అక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు సాత్పురా.
దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు సాత్పురా అనమాట. దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు నీలగిరి. ఇది చూడండి, ఊరికి రఫ్ వేసాను. ఇది దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంగా ఉంటుంది కదా, ఇదేమో ఉత్తర సరిహద్దు సాత్పురా పర్వతాలు ఉంటాయి, ఈ దక్షిణ నీలగిరి ఉంటుంది అనమాట కింద. నెక్స్ట్, నీలగిరిలు పర్వతాలు పడమటి కనుమలు కలిసే ప్రాంతం గుడలూరు. నీలగిరిలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. పడమటి కనుమల్లో భాగం, ఇవన్నీ పడమటి కనుమల్లో ఉంటాయి. అన్నమయ్య కొండలు, పళని కొండలు, కార్డమం కొండలు ఇవన్నీ పడమటి కనుమల్లో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అనైముడి. పశ్చిమ కనుమల్లో పుట్టిన నది గోదావరి, కృష్ణ రెండు పశ్చిమ కనుమల్లో పుడతాయి. సింధు నది మాత్రం హిమాలయ నది. ద్వీపకల్ప పీఠభూముల్లో నేలలు నల్లరేగడి నేలలు. థార్ ఎడారి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. ఏ పర్వతాలు వర్షాఛాయ ప్రాంతంలో ఉందంటే ఆరావళి పర్వతాలు. థార్ ఎడారిలో అధిక భాగం ఈ రాష్ట్రంలో ఉంది. రాజస్థాన్. చిల్కా సరస్సు ఒడిశా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సరస్సు పులికాటు ఉంది, కొల్లేరు ఉంది. పులికాటేమో ఉప్పునీటి సరస్సు, కొల్లేరేమో మంచినీటి సరస్సు. అగ్ని పర్వతాల వల్ల ఏర్పడిన దీవులు నార్కొండం, అండమాన్. నార్కొండం బారేన్ అండ్ నార్కొండం అనమాట, అండమాన్ దీవులు కాదు. తీర ప్రాంతాల ముంపుకు కారణమైన సునామీ వచ్చిన సంవత్సరం చాలా ఇంపార్టెంట్, 2004. ఇందిరా పాయింట్ ఈ దీవిలో ఉంది, నికోబార్ దీవిలో ఉంది. ఫస్ట్ వచ్చింది ఒకసారి బిట్టు. దక్కన్ పీఠభూమి పశ్చిమ సరిహద్దు పశ్చిమ కనుమలు. అనైముడి పళని కొండలు గల రాష్ట్రం తమిళనాడు. నిమ్న హిమాలయ శ్రేణిలో ఉన్న వేసవి విడిది కొడైకెనాల్, సిమ్లా అండ్ ఊటీ. నిమ్న హిమాలయాలంటే హిమాచల్, గుర్తుపెట్టుకోండి. నిమ్న హిమాలయాలంటే హిమాచల్. అత్యున్నత హిమాలయాలంటే హిమాద్రి. ఈ క్రింది అక్షాంశంలో భారతదేశం గుండా పోనిది. మీకు ఎవరికైనా దీని ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి. ఇక్కడ 48 ఉంది, పోనది 48, ఉత్తర అక్షాంశం పోదు అని ఉంది. ఒకసారి నేను చూడాలి, సరిగ్గా చూడలేదు. నెక్స్ట్, ఉత్తర మైదానం ఏర్పడటానికి కారణమైన ప్రధాన నదులు సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఈ 3 నదులు ఉండటం వల్లే ఉత్తర ప్రాంతం చాలా వ్యవసాయానికి అభివృద్ధి చెందిందనమాట. ఈ క్రింది వారిలో కర్కట రేఖల సంబంధం ఉన్న వాక్యం. కర్కట రేఖ భారతదేశాన్ని రెండుగా విభజిస్తుంది. కరెక్ట్ కదా. హిమాలయాలు ఉత్తరం నుండి దక్షిణానికి సరైన క్రమంలో రాయమన్నారు. ఉత్తరం నుంచి హిమాద్రి, హిమాచల్, శివాలిక్. అత్యున్నత హిమాలయాలు ఫస్ట్, దాని కింద హిమాచల్ ఉంటుంది, హిమాచల్ క్రిందే శివాలిక్ అనమాట. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యం గుర్తించండి అన్నాడు. డూన్లు హిమాద్రి, శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్నాయి. అవన్నీ కాదు. డూన్లు ఎక్కడుంటాయి అంటే హిమాచల్, శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్నాయి. హిమాద్రి అంటే అత్యున్నత అని చెప్పుకున్నాం కదా, ఉన్నత హిమాలయాలు, అక్కడ మాత్రం ఉండదు. నెక్స్ట్, పులికాట్ సరస్సు ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. భారతదేశంలో అతిపెద్ద భౌగోళిక స్వరూపం ద్వీపకల్ప పీఠభూమి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రకారం మనం చదవాలి కాబట్టి 972 కిలోమీటర్లు. ఇప్పుడు 1000 పైనే మారింది కాబట్టి అది మన కరెంట్ అఫైర్స్లో వస్తే మనం అలా చూడాలి. కానీ కంటెంట్ ప్రకారం మనకు ఇచ్చింది మనం చదువుకోవాలి. మాక్డోబ్ డింపెప్ లోయ మేఘాలయాలో ఉంది. పక్కన ఇది కూడా చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్, పగుల్లోయలో ప్రవహించేది నర్మదా నది. లండన్లో ఉదయం 8 గంటలు అయినప్పుడు భారతదేశంలో సమయం ఎంత? 1 గంట 30 నిమిషాలు అన్నమాట. 1:30 PM అవుద్ది. జీవవృక్ష వైవిధ్యానికి ఏ దీవులు ప్రసిద్ధి? లక్షదీవులు. నైనిటాల్, ముస్సోరి, డెహ్రాడూన్ వేసవి విడుదల గల రాష్ట్రం ఉత్తరాఖండ్. నర్మదా, తప్తి నదుల మధ్య విస్తరించిన పర్వతాలు సాత్పురా. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది, చెట్లు తక్కువ. వర్షాకాలంలో వాగులు ఏర్పడి ఆ కాలం అయిపోయిన తర్వాత వెంటనే కనుమరుగవుతాయి. ఈ ఏ రాష్ట్రానికి సంబంధించింది? రాజస్థాన్. శుష్క అంటే పొడి ప్రాంతం, అక్కడ చెట్లు ఉండవు, వాగులు ఏర్పడి వెంటనే కనుమరుగు అయిపోతాయి అన్నమాట. తూర్పు తీర ప్రాంతంలో లేని తీరం. తూర్పు తీరంలో మలబార్ తీరం అనేది కేరళ కాబట్టి అది పశ్చిమ వైపున ఉంటుంది కాబట్టి లేని తీరం అంటే మలబార్ తీరం. సర్కారు తీరం అంటే ఆంధ్రప్రదేశ్. కోరమండల్ అంటే తమిళనాడు. ఉత్కళ తీరం అంటే ఒరిస్సా. ఓకేనా. ఈ క్రింది వాక్యాల్లో సరైన వారిని గుర్తించండి. ఆరావళి పర్వతాలు వర్షాఛాయ ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. కరెక్టే. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎడారిలో వర్షం ఏముంటుంది? ఈ క్రింది ఇవ్వబడిన తీర మైదానాలను జత చేయండి అన్నారు. చూడండి, ఇక్కడ ఈజీగా ఉంటుంది. కొంకణ్ ప్రాంతం అంటే మహారాష్ట్ర, గోవా. కెనరా అంటే కర్ణాటక.
కెనడా అంటే కర్ణాటక, మలబార్ అంటే కేరళ, సర్కార్ అంటే ఆంధ్రప్రదేశ్. మనం పైన చెప్పుకున్నాం కదా. ఇది ఏ ప్రాంతం అన్నారు మనకి? ఇది ఏ ప్రాంతం? థార్ ఎడారి, రాజస్థాన్. ఇది రాజస్థాన్ కాబట్టి థార్ ఎడారి. తూర్పు కనుమలలో భాగం కానిది కార్డమం. తూర్పు కనుమల్లో కార్డమం కొండలు అనేది ఎటువైపు ఉంటాయి? పశ్చిమ వైపున ఉంటాయి కాబట్టి నల్లమల, శేషాచలం ఇవన్నీ తూర్పు ప్రాంతంలో ఉంటాయి. హిమాలయ నదులు జీవనదులు, ఎందుకంటే ఇవి ఎప్పుడు హిమాలయాల్లో జన్మిస్తాయి, నిరంతరం నీటితో ఉంటాయి. గంగా నది ఈ రెండు నదుల కలయిక వల్ల ఏర్పడింది. అలకనంద, భగీరథి. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వల్ల సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఇందిరా పాయింట్ 2004 సునామీలో హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. కరెక్ట్. నెక్స్ట్ గంగా సింధు మైదానాలు అధిక జనసాంద్రత కలిగి ఉండటానికి కారణం సారవంతమైన నేలలు, నదులు, నీటి వనరులు ఎక్కువగా ఉంటాయి, అనుకూలమైన శీతోష్ణ స్థితి ఉంటుంది. కాస్త స్పీడ్గా చెప్తున్నాను ఎందుకంటే టైం మీకు వేస్ట్ అవ్వకూడదని. ఒకసారి అందరూ లైక్ చేయండి. సో నెక్స్ట్ గంగా నదికి ఉపనది కోసి, గండక్, యమున ఇవన్నీ ఉపనదులే. భారతదేశ పటంలో ఇది గుర్తించండి. కోల్కతా, ఇక్కడ ఉండేది కోల్కతానే కదా. ఈ క్రింది ఇవ్వబడిన కొండలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? జమ్మూ కొండలు, కాశ్మీరు, మిష్మి, అరుణాచల్ ప్రదేశ్, కచార్, అస్సాం. ఈజీనే, ముందు ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి. ఈ క్రింది వల్ల సరైనది ఏది? టెరాయి ప్రాంతం చాలా వరకు కాదిసీకుల్చే వ్యవసాయ భూమిగా మార్చబడింది. ఇది కరెక్ట్ అన్నమాట. సింధు నదికి ఉపనది కాంది, శబరి అన్నారు, తప్పు. రావి, జీలం, బియాస్, సట్లెజ్ ఇవన్నీ సింధు నదికి ఉపనదులు, శబరి మాత్రం కాదు. తీర మైదానాలు సారవంతంగా ఉండడానికి కారణం తీర మైదానాలు ఎప్పుడు నదులతో ఉంటాయి కాబట్టి, నదులు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి తీర మైదానాలు సారవంతంగా ఉంటాయి. ఫస్ట్ చూసారా, టోటల్ ఈ లెసన్లో 91 బిట్స్ అయితే వచ్చినాయి. చాలా వరకు డైరెక్ట్ బిట్సే కాబట్టి ఇంత డైరెక్ట్గా అయితే బిట్స్ రావు, కానీ మనం ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మనం చదువుకుంటే బాగుంటుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.